వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి హరీష్ అన్న నాయకత్వం, వర్ధిల్లాలి కె రామన్న నాయకత్వం. ఈరోజు రైతుల సమస్యల పరిష్కారానికి అన్న కోరుట్ల శాసనసభ్యులు మరి పాదయాత్ర కోరుట్ల నుండి జగిత్యాల వరకు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి తెలంగాణ టైగర్ మన అన్న హరీష్ అన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఎందుకంటే పేరు పేరున మరి చెప్పాలంటే ఇప్పటికే కాలాతీతం అయింది కనుక అనేదా భావించవద్దని చెప్పి కోరుకుంటూ, కదలి వచ్చిన మరి 5 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి రైతాంగం, కార్యకర్తలు, గులాబీ సైనికులందరికీ కూడా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తూ, మరి సరిగ్గా ఇదే నవంబర్ మాసంలో రైతు బంధు 15,000 ఇస్తారన్నాడు. వచ్చినాయే? భరోసా, రైతు భరోసా వచ్చినాదే? అరే డిసెంబర్ 7 నాడు, డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ తొలి సంతకం అయిందానే? కాలే. తులం బంగారం వచ్చిందా చెల్లెళ్ళు? రాలే. ఇగో గిట్లా మొత్తం అబద్ధాలు. 4,000 పెన్షన్ వచ్చిందా? రాలే. ఇవన్నీ కూడా అబద్ధాలతో అందలమెక్కి ఇవాళ తెలంగాణ యావత్ ప్రజానికాన్ని మోసం చేసి ఇవాళ మళ్ళీ డేట్ల మీద డేట్లు మార్చి ఓట్లు పెట్టుకొని ఓట్లు వేయించుకొని మోసం చేసి మళ్ళీ ముందుకు పోతూనే ఉన్నాడు. ఇవాళ ఒకటి మాట్లాడితే ఒకటి తర్వాత ఒకటి అన్ని అబద్ధాలే కనుక ఆయన ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, వచ్చేది కూడా ఒక్క సంక్షేమం కూడా. చచ్చిపోతాడా? బరాబరిగా మా అక్క చెల్లెళ్ళ శాపాలతోటి ఇక ఆయన వచ్చుడు కాదు కానీ చచ్చిపోడు ఖాయం అని చెప్పి మరి అక్క చెల్లెళ్ళ శాపనార్థాలు పెడతారు. కనుక మిత్రులారా, మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు వచ్చిందానే? రుణమాఫీ అయిందానే? 2,000 పెన్షన్ వచ్చిందానే? కళ్యాణ లక్ష్మి ఇచ్చిందంటే ఇస్తున్నాడే? ఇగో కేసీఆర్ ఏదైనా చెప్తే 100% బరాబర్ చేస్తాడు. రేవంత్ రెడ్డి చెప్తే ఏది చేయడు. కనుక మళ్ళీ మనం వచ్చే రోజులలో మన కడుపులో పెట్టుకొని రైతన్నను ఇవాళ దేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలో రైతన్న చచ్చిపోతే ₹1 ఇచ్చే ఏ రాష్ట్రం ఉందానే? లేదు ప్రపంచంలోనే. కానీ అన్నం పెట్టే మన అన్నదాత చచ్చిపోతే 5 లక్షల బీమా ఇచ్చి ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి ప్రపంచంలో కేసీఆర్ గారు మాత్రమే. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇస్తే ఇవాళ 1,50,000 కోట్లతోటి ఏదో హైడ్రానో ఏదో మా మూసి, మరి మూసితోటి ప్రయోజనం ఎంత? మూసితో ప్రయోజనం ఎంత? కాళేశ్వరంతో లక్షలాది ఎకరాలు, 1 కోటి ఎకరాల మాగాని మార్చి భూమికి బరువు అవుతుందన్నంత పంట పండించినటువంటి ఒక్క భూమి కేసీఆర్ గారు మాత్రమే. కనుక మనం రాజున్న రోజుల్లో మీ అందరు కూడా పెద్ద ఎత్తున గతంలో 10 ఏళ్ల పాటు మనం ఎట్లయితే కంటి నిండా పోయి కడుపు నిండా తిన్నామో, విద్యార్థులు కానీ అన్ని వర్గాలు, నిరుద్యోగులు అన్ని వర్గాలు ఆనందంగా ఉన్నారు. కనుక మళ్ళీ మనం అందరం కూడా మీరందరూ కూడా కేసీఆర్ గారికి అండగా ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి 5 నియోజకవర్గ కార్యకర్తలకు, గులాబీ సైనికులకు, రైతాంగానికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ.